అప్రోచ్ ఎలా అయ్యారు? నేను యాక్చువల్గా అక్కడ ఆ ప్రొడ్యూసర్స్లో ఒక ప్రొడ్యూసర్ బావమరిది ఒక అతను ఉండేవాడు, వాళ్ళ కజిన్స్ అనమాట. ప్రొడ్యూసర్ వాళ్ళ బావమరిది కిషోర్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. అప్పుడు ఉన్న పరిచయం చెందుతూ నేను వెళ్ళి కలిశాను వాళ్ళని. కలిస్తే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నన్ను ఆ సినిమాకి చేయమని అడిగారు. బట్ ఓకే అన్నారు కానీ ప్రొడ్యూసర్స్. బట్ ఎక్కడో ఇదంతా సినిమా అంతా అవుట్డోర్ అవటం, అప్పుడు అసినేటర్లు ఇంకొక మనిషిని బేర్ చేయటం అంటే కొంచెం టఫ్ జాబే యాక్చువల్ చెప్పాలంటే. అలాంటి టఫ్ జాబ్లో కో డైరెక్టర్ వెంకట్ గారు అని ఒక ఆయన ఉన్నారు, చింతలపూడి వెంకట్. ఆయన చాలా ఇనిషియేట్ తీసుకుని పెట్టండి, ఒక అసినేటర్ వస్తే ఏమవుద్ది అని, కొంచెం అవసరమైతే డబ్బులే ఎవరు వాడికి వస్తాడు, నా దగ్గర నా రూమ్లో పడుకుంటాడు, నా క్యారేజ్ పంపిస్తారు కదా, నా క్యారేజ్లో తింటాడు. ఆయన అట్లా మాట్లాడాడు. అలా మాట్లాడి కొంచెం మేనేజర్కి గట్టిగా చెప్తే, లేదండి చెప్పారు ఇట్లా అట్లా మాట్లాడి. సో అలా ఆ పరిచయాలతో వలన నేను అసిస్టెంట్గా ఆ సినిమా స్టార్ట్ చేశాను. బట్ ఆ సినిమా నాకు చాలా చాలా మంచి ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే సినిమా నేపథ్యం ఏమీ లేకుండా అప్రెంటిస్ అసిస్టెంట్ లాగా నేను జాయిన్ అయ్యి సినిమా ఎండ్ అయ్యేటప్పటికి ఒక మెయిన్ అసిస్టెంట్ లాగా అయిపోయాను నేను ఆ సినిమాకి. ఎందుకంటే డైరెక్టర్ గారికి రైట్ హ్యాండ్ లాగా ఉన్నాను. నాకు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా కూడా జరిగిందంటే, షూటింగ్ స్టార్ట్ అయింది, 3 days 4 days షూట్ జరిగింది. ఇంకా నాకు క్లాప్ కొట్టడం, ఎడిటింగ్ రిపోర్ట్ రాయటం అది కూడా అంత పర్ఫెక్ట్గా ఏం రాదు. సో 3 రోజులు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. 4th day డబుల్ యూనిట్ వచ్చింది. డబుల్ యూనిట్ వస్తే నాకు కొత్త కదా, భయంగా కోడైరెక్టర్ని, డైరెక్టర్ గారి దగ్గర ఉన్నటువంటి భయంగా, సార్ నేను కోడైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీతో వస్తానండి, సెకండ్ యూనిట్కి ఆయన అనమాట, మీతో వస్తానండి నేను, నాకు కొంచెం నేర్చుకోవడానికి. లేదు మళ్ళీ నా మాట విను, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళు, నీకు మంచి జరుగుద్ది అని ఆయన పాపం చాలా 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 బాగా చేశాడు. అంటే సార్ నాకు వర్క్ అది ఏం రాదు కదా అంటే, వర్క్ అదే వస్తుంది, మళ్ళీ నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటావు, వర్క్ అదే వస్తుంది అని. సో అట్లా డబుల్ యూనిట్లో డైరెక్టర్ గారి దగ్గర నేను పడ్డాను అప్పుడు. అది ఒక 5 days జరిగిందనమాట. 2 యూనిట్లు లాగా జరిగి ఆయన దగ్గర నేను ఉండటం వలన కొంచెం నాకు వర్క్ పరంగా కొంచెం కాన్ఫిడెంట్గా ఆయనతో మూవ్ అవటం అదంతా జరిగి, కంటిన్యూషన్ ఆయనతో పాటే చెన్నై, ఇక్కడ హైదరాబాద్లో ఉండే నేను చెన్నై ఒక అసిస్టెంట్ డైరెక్టర్, లాస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ చెన్నై వెళ్ళటం గొప్ప విషయం యాక్చువల్గా. అలా ఆయన దగ్గర అంటే ఎడిటింగ్, డబ్బింగ్ అవన్నీ కూడా అక్కడే జరిగినాయి అనమాట చెన్నైలో. సో ఆయన దగ్గర ఉంటాం, ఆయన రూమ్లోనే నేను కూడా రూమ్ షేర్ చేసుకోవటం పాంగ్రో హోటల్లో. సో చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ సినిమా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. వర్క్ పరంగా కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా నేర్చుకోవటానికి, వాళ్ళందరూ అంటే డైరెక్టర్ గారు కూడా చాలా స్పోర్టివ్గా ఉండేవాడు ఆయన. శ్రీనివాస్ రెడ్డి గారు వెరీ ఫ్రెండ్లీ అనమాట. అంటే ఏదన్నా మంచి చొక్కా వేసుకెళ్తే, అప్పుడు మంచి బట్టలు వేసుకెళ్తే కొంచెం ఎవడరా ఇడు ఎలా ఉన్నాడు అని అనుకునే రోజులు అయ్యి, ఆయన మావాడు చూసి ఎంత స్టైల్గా ఉన్నాడో, మా వాళ్ళు అందరూ ఇంతనే అలా ఉండేవాడు ఆయన పాపం యాక్చువల్గా. చాలా చాలా స్పోర్టివ్ నేచర్ అయింది, చాలా మంచి వ్యక్తి. నాకు కూడా చాలా మంచి బాండింగ్ కూడా ఆయనతో ఇప్పటికీ అలా స్టార్ట్ అయింది కెరియర్. ఆ తర్వాత వీరుకే గారి దగ్గర మనసుపడ్డాను కానీ చేశాను. తర్వాత రూపాయి అని ఒక సినిమా, అది 16mm చేశారు. నివాస్ గారని ఎడిటర్, నివాస్, ఆయన ఆడియోగ్రఫీలో నంది అవార్డు వచ్చింది. ఆ రూపాయి అనే సినిమా కూడా నేను వర్క్ చేశాను అసిస్టెంట్గా. తర్వాత సూరి సినిమా, జేడి చక్రవర్తి ఎడిటర్, శంకర్ గారు డైరెక్టర్, జేడి చక్రవర్తి హీరో. అండ్ ఒకటి మీది ఫస్ట్ ఫిల్ము, బ్యానర్ పెద్ద బ్యానర్, ఇటు పక్క చూస్తే మంచి హీరో. అవును. ఎలా వచ్చింది అవకాశం? అది నేను యాక్చువల్గా ట్రయల్స్ మొదలు పెట్టాను ఆంధ్ర వాళ్ళ టైంకి. ఆంధ్ర వాళ్ళ కాదు అసలు, నేను అంటే 2003లో నేను డైరెక్టర్ అయ్యాను యాక్చువల్గా. 2000లో జగపతి బాబుతో సినిమా చేశా. అంటే జగపతి బాబుతో సినిమా అంటే బాచి సినిమా, ఆయన హీరో. 2001లో ఆయన కథ చెప్పడానికి వెళ్ళాను నేను 1లోనే. అంటే 3.5-4 years లోపే మొదలు పెట్టాను ఆయన కథ చెప్పడానికి.
చెప్పడానికి వెళ్తే మళ్ళీ నేను కొత్త వాళ్ళతో నాకు అంత కంఫర్ట్ ఉండదు, మళ్ళీ కొత్త వాళ్ళు నువ్వు అంత ఆయన చాలా బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అంటే అది కాదు సరే మీరు వినండి సార్ అది అంటే నేను ఆయన హాఫ్ మైండెడ్గానే అంటే ఆయనకి ఏంటంటే కొత్త వాళ్ళు ఆయనకి అంత కంఫర్ట్, కొంచెం సీనియర్స్తోనే చేసిన అలవాటు నేచర్ ఆయన. రైట్. కొత్త వాళ్ళు నాకు తెలిసి పెద్దగా ఆయన లాంచ్ చేసింది కూడా తక్కువ, 1-2 ఏమైనా ఉందేమో తెలియదు. చేయను అనేది ఎందుకు ఆయన కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. మేబీ నేను మరీ పిల్లోళ్ళలాగా ఉన్నాను అనుకున్నాడో మరి ఏమో తెలియదు నాకు. ఆ తర్వాత ఆయన కథ చెప్పాను నేను. కథ చెప్తే భలే చెప్పావయ్యా, భలే ఉంది కదా ఆయన చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా అప్పుడే చేద్దాం అనుకుని ఈటీవీలో అప్పుడు ఆయన 3 ముక్కలాట సినిమా జరుగుతుంది, రాఘవేంద్రరావు గారు. అప్పుడు ఆ టైంలో నేను ట్రావెల్ అయ్యాను ఆయనతో. అప్పుడు ఈటీవీ వాళ్ళు కూడా ఓకే చేశారు కథని. 2001లో అది చేద్దాం అనుకున్నాం. బట్ అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. అదొక 6-7 months జరిగింది యాక్చువల్గా. సో నేనేంటంటే అలా ట్రయల్స్ వేస్తూనే ఉన్నాను అనమాట. ఆ ట్రయల్స్ అప్పటి నుంచే స్టార్ట్ చేశాను. బట్ ఎక్కడికి వెళ్ళినా ఒక కథాపరంగా మాత్రం నాకు చాలా గొప్పగా ఎక్స్పీరియన్స్ వచ్చేది. అంటే నేను చెప్తున్నప్పుడు నేనే జోష్ ఫీల్ అయ్యేవాడిని కథని. ఆ ఫ్యాక్టర్లో కొంచెం ఒకళ్ళిద్దరు పెద్ద హీరోలు కూడా కనెక్ట్ అవటం, నేను ట్రావెల్ అవటం, జరగాల్సింది జరగకపోవటం. ఫస్ట్ టైం జరుగుతున్నప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ వచ్చేటట్టు నాకు కూడా. సో అప్పుడు నేను ఒక టైంలో ఈ కుర్రాడు బాగున్నాడు అని చెప్పేసి అని నేను కళ్యాణ్ని అప్రోచ్ అయ్యాను. కళ్యాణ్ని అప్రోచ్ అయినప్పుడు తను విని కథ బాగుంది మల్లి గారు, చేద్దాము, దత్ గారిని కలవండి అని చెప్పేసి అని ఆయన ఫోన్ చేసి దత్ గారికి రిఫర్ చేశారు. దత్ గారికి రిఫర్ చేసి దత్ గారు కలవలేదు, సాయిబాబా గారు అని అప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన ఉండేవాళ్ళు, ఆయన్ని కలిశాను. ఇట్లా అంటే సరే మళ్ళీ ఏంటి ఏమనుకున్నావు ఏంటి అంటే, సార్ నాది ఒక కథ ఉంది సార్, కథ చెప్తాను, ఒక గంటన్నర కథ ఉంది సార్, కథ చెప్తాను అని చెప్పేసి అని ఆయనతో అంటే సరే కథ చెప్పిన తర్వాత ఆయన చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా బాగుంది, ఆయన సింగిల్ సిట్టింగ్లో షాక్ అయ్యాడు, చాలా బాగుంది, అయితే నేను ఒకసారి దత్ గారితో మాట్లాడతాను అని చెప్పేసి అనిన తర్వాత చిన్న గ్యాప్లో వాళ్ళు పిలిచి మళ్ళీ కథ అది నేను కథగా ఏం చెప్పను, చాలా బాగా చేసావు, కొంచెం బడ్జెట్ యాక్షన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి, అది కాదు మేము వేరే ఒకటి అనుకున్నాము, సో ఇది అన్నాను చేయగలిగితే బాగుంటుంది అని చెప్పేసి అని నాకు సినిమా చూపించారు, ఒక సినిమా అది చూపిస్తే బాగానే ఉంది అని నేను కూడా కొంచెం అంటే ఫస్ట్ టైము దత్ గారు ప్రొడ్యూసరు, ఎన్టీ రామారావు గారు మనోడు హీరో, లాంచ్ అవటానికి నాలాంటి ఒక యావరేజ్ కుర్రాడికి లాంచ్ అవటానికి బిగ్ లాంచింగే కదా. కరెక్ట్. సో బట్ ఎక్కడో రీమేక్ అనే ఫీలింగ్ ఉంది, బట్ ఓకేలే సినిమా బాగుంటే అంతా సెట్ అవుతుంది కదా అనే ఫీలింగ్తో నేను చూసి బాగుంది సార్ అని. అప్పుడు మళ్ళీ ఒకసారి నేను దత్ గారు, హరికృష్ణ గారు, కళ్యాణ్ గారు ఇట్లా అందరం కలిసి వాళ్ళందరూ కలిసి ఒక సినిమా బాగుంది, మళ్ళీ చిన్న కరెక్షన్స్ చేస్తే బాగుంటుందని ఆయన పెద్ద హరికృష్ణ గారు కూడా ఆయన కూడా చెప్పటం, సో అందరూ ఉన్నారు కదా మనకి అని దూకాను. ఓకే యాక్చువల్గా మీరు స్ట్రైట్ అయితే బాగుండేది అంటే నాకు రిగ్రెట్ ఏం లేదు. అంటే ఎందుకంటే ఆ టైంకి నేను ఆ సినిమా చేయటం రైటే, తప్ప ఎందుకంటే ఒక సినిమా చేయటమే ఇంపార్టెంట్, ఫ్లాప్ అవటం హిట్ అవటం అనేది మనకు తెలియదు, లక్కీగా అది పెద్దగా ఆడలేదు, ఓకే పర్వాలేదులే ఇట్లా అంతే. అంటే డిజాస్టర్ ఫ్లాప్ కూడా అనలేదు కానీ స్ట్రైకింగ్ లేదు, స్ట్రైకింగ్ లేకపోవటం వల్ల మనకి ఇబ్బంది అయింది అంతే, అట్లా వేరే ఏం లేదు. బట్ నాకు రిగ్రెట్ ఏం లేదు, వెరీ హ్యాపీ అబౌట్ దట్. పూరి జగన్నాథ్ గారి దగ్గర మంచి హీరోలు, ముఖ్యంగా రవితేజ గారు కెరియర్ స్టార్ట్ అయింది అక్కడే. సో రవితేజ గారు అప్రోచ్ అయ్యారా? రవితేజ ఈజ్ వెరీ చాలా ఫ్రెండ్లీ, ఇప్పటికి కూడా ఇమీడియట్ మెసేజ్ చేస్తే రెస్పాండ్ అయ్యే నేచరే. మా ఇద్దరికి అలాంటి మంచి పరిచయమే ఉంది. కాకపోతే ఏమైందంటే ఆ టైంలో రవితేజ ఆయన ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉన్న సినిమాలు చేస్తున్న టైం అది, ఆయన టైమింగ్ ఒకలాగా ఉంటుంది. నేనేంటంటే కొంచెం ఎక్కువ మాసెస్ట్ కైండ్ ఆఫ్ స్టైల్ ఉండటం వలన మ్యాచింగ్ కరెక్ట్గా జరగలేదు. అంటే ఎట్లా ఉంటుందంటే నా మైండ్ సెట్ ఒకలాగా ఉన్నప్పుడు, హీరో మైండ్ సెట్ ఒకలాగా ఉన్నప్పుడు అవి వర్కౌట్ అవ్వవు. సో నా మైండ్ సెట్ దగ్గరగా కళ్యాణ్ గారు ఉన్నారు, సో దానివల్ల మేము ఇద్దరు మ్యాచ్ అయ్యేమేమో అనుకుంటున్నాను నేను.